ఈ మాయా సినిమా మన రీసెంట్గా జరిగిన ఫంక్షన్లో మీరు అంగీకరించారు కాబట్టి ఈ సినిమా ముందుకెళ్ళిందని ఆ డైరెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, సో దాని గురించి. అది నాకు తెలియదండి, అది దేవుడు కల్పిస్తారు అంతే. ఇప్పుడు నాకు కూడా ఈ స్టోరీ వాళ్ళు తీసుకొచ్చినందుకే కదా నాకు కూడా స్టోరీ దొరికింది. సో ఒకటికి ఒకటి కలిసి రావాలంతే. అది ఇప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తుంది, బట్ నన్ను వాళ్ళని ఎవరు కల్పించారు, ఎందుకు కలిసాము, ఈ సినిమా ఎందుకు అయింది. సో నేను హయ్యర్ పవర్ని ఎప్పుడు నమ్ముతాను, దేవుడిని ఎప్పుడు నమ్ముతాను. సో నేను మీకు చేయాలని రాసి పెట్టుంటే మాత్రమే నేను చేయగలుగుతాను, అంతేగాని లేదు ఏదో నేనే చేశానని లేదు. నాకు చేసే పొజిషన్లో దేవుడు ఇచ్చారు, ఆ పొజిషన్లో దేవుడే ఇచ్చారు. సో నేను ఆ పొజిషన్లో ఉన్నాను కాబట్టి చేయగలిగాను. సో ఒకరు ఒకరికి హెల్ప్ చేయాలని ఉంటే కూడా అది ఒకరు చేయడం కాదు, అది దేవుడు రాసిపెట్టి మనం చేయాలని రాసిపెట్టి ఉంటే మాత్రమే చేయగలుగుతాము. సో ఈ సినిమా అంతే అనుకుంటున్నాను నేను. ఏదో రుణం ఉండే వాళ్ళకి, నా ద్వారా ఇలా హెల్ప్ అవ్వాలని ఉండే, నాకు వాళ్ళ ద్వారా ఇలాంటి ఒక కథ చేయాలని ఉండే, అది చేస్తున్నాం అంతే. అంటే గతంలో కూడా మీరు ఇలాంటి మిస్టరీ సబ్జెక్ట్తో సినిమా చేశారు. సో వాటికి దీనికి ఉన్న మీరు తేడా ఏం గమనించి? చాలా డిఫరెన్స్ అండి, ఏం కనెక్షనే లేదు అసలు. ఐరావతం అనే ఒక సినిమా చేశాను, అందుట్లో అది వేరు, అది కూడా ఒక కొత్త స్టోరీనే, కానీ అది ఒక కెమెరా, ఐరావతం అనేది ఒక వైట్ కెమెరా నుంచి ఏదో అవుతుంటుంది, అది వేరు. ఇది అలా కాదు, ఇది టెక్నికల్ కాదు, ఏం కాదు. దిస్ ఇస్ ఇమోషనల్ బేస్డ్, ఇస్ రన్స్ ఆన్ అన్ ఇమోషన్. మీకు పోస్టర్స్ కనిపించేటప్పుడే ఒక తెలుస్తుంది కదా, ఇట్ రన్స్ ఆన్ వన్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ మీద రన్ అవుతూ ఉంటుంది, మీరు సినిమాతో వెళ్తూ ఉంటారు. అండ్ ఇది టోటలీ డిఫరెంట్. ఇంకొకరు మీడియా వాళ్ళు ఎవరో చూస్తే అన్నారు నాకు ఏదో యానబుల్ మూవీ పోస్టర్ చూసినట్టు, ఏదో ఇంగ్లీష్ ఫీల్ ఉంది. మేకింగ్లో కూడా ఆ ఫీల్ మీకు అనిపిస్తుంది. ఏదో కన్వెన్షనల్గా ఈ సినిమా ఇలాగే తీయాలి, ఈ షాట్ ఇలాగే తీయాలి అని ఏదో మైండ్లో లేకుండా ఒక ఫ్రెష్గా టేకింగ్ చేశారు. ఈ సినిమా టైటిల్ మిమ్మల్ని ఉద్దేశించి పెట్టింది? లేదు లేదు, నాకు తీసుకొచ్చేటప్పుడే ఈ టైటిల్ ఫిక్స్ అయ్యింది. మాయా అనే చెప్పారు, నేను లేకపోయినా ఈ టైటిల్ ఉండేది. ఈ సినిమా రైటర్ మసూద్ గురించి ఏం చెప్తారు? చాలా టాలెంటెడ్ అనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళని చూస్తే అనిపించదు వాళ్ళందరూ ఇలా అదేనా ఒకేలా ఉంటారు. ఎవరు డైరెక్టర్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పలేరు. అందరూ ఒకేలా డ్రెస్సులు వేసుకుని, ఎవరు నేను పైన నేను కింద అన్నట్టున్నారు. దే ఆర్ ఆల్ లైక్ సేమ్, బట్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ డిఫరెంట్ టాలెంట్స్. Someone is like Masood, చూస్తే he will not be like one writer లాగా అలా ఏముండదు, మామూలుగానే ఉంటాడు. బట్ దెన్ ఈజ్ రిటన్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఐ థింక్ ఇలాంటి న్యూ కమర్స్, న్యూ టాలెంట్స్కి ఒక మంచి ఓపెనింగ్ ఇండస్ట్రీలో రావాలి, ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఓపెనింగ్ లో చెప్పాను కదా, వాళ్ళ ధైర్యం నాకు చాలా నచ్చింది. ఇదే ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్ళాలని నా కోరిక. నాకు ఒప్పించుకునేటప్పుడు రమేష్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ చూపించారు. అది కూడా పూర్తిగా కరెక్ట్గా చేసింది కాదు, ఒక రఫ్ షార్ట్ ఫిల్మ్. అన్నిట్లో కూడా నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు ఏది చెప్పాలనుకున్నారు చూడండి, అది నీట్గా చెప్పారు. పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ లేదు, పెద్ద డబ్బులు ఇది చేయలేదు, ఏం చేయలేదు. బట్ ఇది స్టోరీ అనేది మీరు చూసేటప్పుడు తెలుస్తుంది. అది చూసి నేను మాయాకు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాయా చేశారు, మాయాది కూడా ఒక కాపీ చూశాను, నాకు నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా చూశాక వాళ్ళకి ఇంకో సినిమా రావాలి, ప్రొడ్యూసర్ గారికి ఒక మంచి డైరెక్టర్ ఒప్పుకోవాలి, నేను మీతో నెక్స్ట్ సినిమా నేను తీస్తానని ఒక మంచి డైరెక్టర్ ఒప్పుకోవాలి. మన డైరెక్టర్ గారికి ఒక మంచి ప్రొడక్షన్ కాల్ చేయాలి, మన సినిమా నెక్స్ట్ సినిమా మీరు తీయండి అని చెప్పాలి. సో షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్కి వచ్చారు. ఈ మాయాను చూసి ఇంకో అడుగు ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే నేను ఈ మాయ చేయడం నాకు సార్థకం, నేను అలా అనుకుంటున్నాను. బికాజ్ నేను ఈ సినిమా చేయడం వల్ల నాకు ప్లస్ మైనస్ సెకండరీ, కానీ నన్ను నమ్మి డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్, నన్ను నమ్మి కెరియర్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ అండ్ హిస్ టీమ్, వాళ్ళ నమ్మకం వేస్ట్ పోకూడదు, వాళ్ళు ఇంకో అడుగు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనేది నా విషయం. మనం కథ చెప్పినప్పుడు భలే ఉంది, బాగుంది అని అనుకుంటాం. తీస్తున్నప్పుడు ఈ సీన్ గా బాగా తీస్తే బాగుంటుంది, లేదా బాగా తీశారు, కథ కంటే బాగా చెప్పుకునే బాగా తీశారు. ఫైనల్ గా అవుట్పుట్ ఫస్ట్ కాపీ కూడా మీరు చూసారు కాబట్టి, ప్రీమియర్ చూసారు కాబట్టి, చూసినప్పుడు ఆ పొందిన ఫీలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ చూసిన తర్వాత మీరు పొందిన అనుభూతి గురించి? మీరు చెప్పినట్టు చెప్పింది చాలా బాగా చెప్పారు. తీసేటప్పుడు కూడా మేకింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు, బీట్ టెక్నికలీ ఏం ప్రాబ్లమ్స్ లేదు. బట్ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉండే. దిస్ ఈస్ నాట్ అ వెరీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో దెర్ ఆర్ మెనీ లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఎక్స్పెన్సెస్, అవన్నీ పెద్దగా చేయడం కూడా లాజికల్ కాదు. నేను కూడా చేయమని చెప్పను, ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ రావాలి కదా, ఈ సినిమాలో వాళ్ళు గెలవాలి. సో నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది ఉన్నాయనేది నాకు తెలుసు, కనిపిస్తుంది, నాకు తెలుసు. సో సినిమా చూసేటప్పుడు కూడా నాకు అది తెలుసు, ఇవి ఉండవు ఈ సినిమాలో అనేది నాకు ముందే తెలుసు. సో చూసేటప్పుడు నాకు ఆ భయం ఉండే, ఎక్కడైనా అది ఆ లోపం కనిపిస్తుందేమో, తక్కువ ఉన్న పర్లేదు, లేదని నాకు తెలిసిన పర్లేదు, కానీ ఆడియన్స్గా చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన టికెట్కి వాళ్ళు పైసా వసూలు చూడాలి, అది లోపం ఇదేదో మిస్సింగ్ అన్నట్టు అనిపించకూడదు అని ఒక భయం ఉండే నాకు.
సో ఫస్ట్ షో అందరితో కలిసి చూసేటప్పుడు నాకు అదే భయం, ఆ భయంతో సగం సినిమా చూడలేదు. నాకు ఎందుకంటే ఐ నో నా ఇప్పుడు మన ఇంట్లో గెస్ట్ వస్తుంటే ఉప్పు లేదు కారం లేదని నాకే తెలుసుంటే కొంచెం భయం వేస్తుంది కదా, ఏమేమి అవుతుందా, అందరూ బాగా తిని భోజనం బాగుంది అంటారా అనే ఒక భయం. బట్ సినిమా అయ్యి నేను వెనక్కి చూసినప్పుడు అందరూ వచ్చి చాలా బాగుంది అనేసరికి అవునా, తర్వాత నేనే అడుగుతున్నాను మీకు అది తక్కువ అనిపించలేదా, ఇది తక్కువ లేదండి ఎలా లేదమ్మా అని అలా ఏం లేదు అంటున్నాను. అప్పుడు నాకు ఓకే అయితే నేనే ఇది నీకు కనిపించట్లేదా అని అడిగినా కనిపించలేదు అన్నారు చూడు, దెన్ ఐ ఫెల్ట్ ఓకే. సో ద ఫిల్మ్ ఇస్ రియల్లీ, ఇప్పుడు లోపల మనకి ఎంత కష్టాలు ఎంత స్ట్రగుల్తో మనం ఈ సినిమా చేసినా బయట చూసేసరికి ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఇన్ అ వెరీ గుడ్ వే. అందరూ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా నచ్చింది, చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ ఫ్రాంక్గా నాకు ఫేస్ మీద చెప్పే వాళ్ళు కూడా లేదమ్మా చాలా బాగుంది, అవును కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి అవి మాకు తెలుస్తుంది ఫస్ట్ సినిమా కదా, బట్ ఓవరాల్గా సినిమా చాలా బాగుంది అని చెప్పేసరికి నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. మీ క్యారెక్టర్ కాకుండా సినిమాలో మిగతా నచ్చిన సీన్స్ గురించి క్యారెక్టర్ గురించి ప్రతి ఒక్కరు బాగా చేశారండి, మీరు కూడా ఉన్నారు సినిమాలో. కానీ నాకు తెలిసి ప్రతి ఒక్కరు వాళ్ళ నచ్చింది వేరే డిఫరెంట్ గా. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ ని బాగా చేశారు. ఈ అమ్మాయి చిన్న పాప కూడా చాలా బాగా చేసింది, కష్టం ఆ రోల్ చేయడం, ఆమె కూడా చాలా బాగా చేసింది. సిరి చందన ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆమె కూడా బాగా చేశారు. కిరణ్ గారు బాగా చేశారు, ప్రతి ఒక్కరు స్వప్న గారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ని బట్టి వాళ్ళు మంచిగా బాగానే డెలివర్ చేశారు కాబట్టి పండుతుంది సబ్జెక్ట్. సో ఐ థింక్ ఎవ్రీబడి హస్ డన్ అ గుడ్ జాబ్.